సమంతకి ఎదురుపడుతూ ఆఖరికి కంగారులో పరుగులెడుతున్న నాగ చైతన్యాన్ని వెంటాడుతూ కనిపించేసిన మీడియాపై గట్టిగానే ఫైర్ అవుతూ మీకు నా కంటెంట్ తప్ప మరే కంటెంటే లేదా టీఆర్పీకి అంటూ మండిపడుతూ వచ్చేశాడు. అసలు విషయానికి వస్తే ఇప్పటికే అంబానీ నిర్వహిస్తూ వచ్చేసిన మ్యూజిక్ ఈవెంట్కి అయితే బాలీవుడ్ వర్గాల్లోకి వెళ్ళిపోయింది అక్కినేని కుటుంబం. ఇక శోభిత ఏం మాయ చేసిందో ఏమో నాగ చైతన్య లుక్సే పూర్తిగా మారిపోయేవి. ఇక పెద్ద పెద్ద తారలందరూ అటెండ్ అవుతూ వచ్చేశారు ఈ ఈవెంట్లో. అటువంటి ఈవెంట్కి అక్కినేని కుటుంబం సైతం ఎంతో హుందాగా అయితే అడుగుపెట్టేసింది. ఈ ఈవెంట్లో సమంత సైతం అటెండ్ అవుతూ వచ్చేసింది. శామ్ వచ్చి రాగానే అక్కడ ఉన్న పెద్ద పెద్ద బిజినెస్ మ్యాన్లు సైతం శామ్ దగ్గరికి వెళ్ళి అత్యంత గౌరవాన్ని అయితే అందించారు. అది చూసి అక్కినేని కుటుంబం ఒక్కసారిగా షాక్ అవుతూ వచ్చేసింది. శామ్ కి అంత గౌరవం దక్కడానికి ముఖ్య వ్యక్తి కూడా తన ప్రియుడే అని చెప్పొచ్చు. గొప్ప వ్యక్తుల్లో తన ప్రియుడు రాజ్ కూడా చేరుతారు. తను వన్ ఆఫ్ ద ప్రొడ్యూసర్ డైరెక్టర్ గా కూడా మంచి గుర్తింపునే అందుకున్నాడు. అటువంటి రాజ్ తో శామ్ ప్రేమలో ఉండడంతో బాలీవుడ్ లో సైతం మంచి సంబంధాలు ఏర్పరచుకుంటూ వచ్చేసింది. ఇక ఆ ఈవెంట్కి అక్కినేని కుటుంబం కూడా హాజరవుతూ వచ్చేసింది. నాగ చైతన్య శోభితల ప్రేమ వ్యవహారం ఆఖరికి అక్కడ ఉన్న వాళ్ళకి కూడా ఎంతో వింతగా అనిపించింది. నాగ చైతన్య సమంత పైన ఎప్పుడు చూపించలేనంత ప్రేమని శోభితకి ఈవెంట్లో చూపిస్తూ వచ్చేశాడు. మీడియాకి స్పెషల్ ఫోకస్ అవుతూ కూడా ఈ జంట కనిపించేసింది. సమంత మాత్రం ఎవరిని పట్టించుకోకుండా తన పని తను మాత్రమే చేసుకుంటూ వెళ్ళిపోతూ వచ్చేసింది. శామ్ ఒక్క పొరపాటు చేసిన టీఆర్పీ పెంచుకుందాం అన్నట్లుగా మీడియా చూసింది కానీ అక్కినేని కుటుంబం మరొక వైపు సమంత ఎంతో జాగ్రత్తగా వహిస్తూ వచ్చేశారు. ఇక మొత్తానికి ముంబై ఎయిర్పోర్ట్ నుండి తిరిగి వస్తున్న సమయంలో సమంతని చూసి నాగ చైతన్య అక్కినేని కుటుంబం కంగారు పడుతూ వెళ్తూ వచ్చేసారు. అదంతటిని చూసి మీడియా వాళ్ళు స్పెషల్ ఫోకస్ చేస్తూ వచ్చేసారు. ఇక సమంతని చూసి అంత కంగారుగా వెళ్ళడానికి కారణం ఏదున్నా మీడియా కంట పడకూడదు అంటూ అక్కినేని కుటుంబం అయితే జాగ్రత్త వహిస్తూ వచ్చింది.